సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో విద్యార్థులకు సంబంధించిన సౌకర్యాల విషయంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రధానంగా పారిశుధ్యానికి సంబంధించి ఇతరత్ర సౌకర్యాలకు సంబంధించినటువంటి లోటు పెద్ద ఎత్తున ఉంది. మన రాష్ట్రంలో రాజధాని ప్రాంత సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తానని చెప్తా వస్తుంది. రాజధాని ప్రాంతంలోనే మంగళగిరి పట్టణం ఉంది. ఈ మంగళగిరి పట్టణం నడిబొడ్డున కుప్పురావు కాలనీలో ఎస్సీ బాలుర హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో నేను సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నంత అపారిశుధ్యం ఇంకెక్కడ ఉండదేమో అని చెప్పేసి అనేటువంటిది ఆశ్చర్యం గొలిపేటువంటి విధంగా అక్కడ ఉంది. ఉన్నటువంటి బాత్రూముల్లో ఒక్కటి కూడా పనిచేయడం లేదు. మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి హాస్టల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం విద్యార్థులంతా కూడా ఆరు బయట స్నానాలు చేయాల్సినటువంటి స్థితి ఉంది. అట్లాగే లెట్రిన్లు ఉన్నటువంటి లెట్రిన్లో రెండే పనిచేస్తున్నాయి, మిగిలిన అసలు పనిచేయడం లేదు. ఆ రెండు లెట్రిన్లు కూడా జనం వినియోగించుకోవటానికి వీలైనటువంటి పద్ధతిలో పారిశుధ్యం లేదు. అసలు ఎన్నేళ్ల క్రితం కడిగారో అని చెప్పేసి అనేటువంటి పరిస్థితుల్లో అది ఉంది. దానికి సంబంధించిన ఫోటోలు అవి కూడా ఉన్నాయి, మీ అందరికీ కూడా పంపిస్తాను. అట్లాగే పిల్లలకి ట్రంక్ పెట్టెలు ఇస్తారు. 5 ఏళ్ళు అయింది పెట్టెలు ఇచ్చి. ఇప్పుడు వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి పెట్టెల్లో అత్యధికమైనటువంటి పెట్టెలకి తాళాలు వేసుకోవడానికి గొళ్ళాలు లేవు. ఆ రకంగా మొత్తం సౌకర్యాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఏది వాళ్ళకి సక్రమంగా అందుతున్నటువంటిది కనిపించడం లేదు. మరి మన లోకేష్ గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానమైనటువంటి మంత్రివర్గంలో ప్రధానమైనటువంటి పాత్ర అయింది. అటువంటి ఆయన నియోజకవర్గంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఆ హాస్టల్కి 1 కిలోమీటర్ దూరం కూడా ఉండదు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు. ఇంత సెంటర్లో ఉండేటువంటి హాస్టల్లోనే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే మిగిలినటువంటి హాస్టల్లో సంగతి మనం ఆలోచించుకోవచ్చు. మిగిలిన అనేక హాస్టల్స్లో సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి బృందం పర్యటనలు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మంచినీళ్ళు తాగటానికి ఉపయోగించేటువంటి మంచినీళ్ళు ఎక్కడ పెట్టుకోవడానికి వీలుగా లేవు. అక్కడక్కడ కొన్ని హాస్టల్స్లో బయట నుంచి క్యాన్లు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. మనకి పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి ఏ గ్రామంలోనూ కూడా మంచినీటి సదుపాయం సరిగ్గా లేదు. అందుకని అక్కడ మంచినీళ్ళు సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇతర పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాలని అనపర్రు హాస్టల్కి సంబంధించి జూలైలోనే విద్యార్థి సంఘం నాయకులు జిల్లా అధికారులకు మెమరాండం ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు దాన్ని పరిష్కారం చేయనందువల్ల ఇటీవల అనేక మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. అదృష్టవశాత్తు వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మిగిలినటువంటి హాస్టల్స్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే సిపిఎం పార్టీగా ఈ పరిస్థితులను పరిశీలించి కొన్ని పారిశుధ్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు మెరుగుపరచాలని చెప్పేసి ప్రధానంగా బాత్రూములు ఒక మంగళగిరిలోనే కాదు మిగిలిన చాలా చోట్ల కూడా బాత్రూములు సక్రమంగా లేక విద్యార్థులు బయట స్నానాలు చేస్తున్నారు అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. అందుకని బాత్రూములు అన్నీ కూడా వినియోగించుకోవడానికి వీలుగా చేయాలి. అట్లా నెల్లూరు జిల్లాలో దోమల బాధ విపరీతంగా ఉంది. గ్రామం పట్టణం అనేటువంటి తేడా లేకుండా అన్ని చోట్ల దోమలు బెడద ఉంది. ఈ మొత్తం హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా దోమతెరలు సప్లై చేయాలని చెప్పేసి అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా మంచినీళ్ళు ఏర్పాటు చేయడానికి గాను ప్రతి హాస్టల్లోనూ కూడా వాటర్ ఫిల్టర్లని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మన అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు సమీక్షల్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ కింద ఆచరణలో ఆ సమస్యల పరిష్కారం మాత్రం జరగడం వల్ల అందుకనే అధికారులు తోని సమీక్షలకే పరిమితం కాకుండా ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగా నెలకు 1 రోజైనా సరే హాస్టల్స్కి సందర్శించాలి. అక్కడ ఉండేటువంటి విద్యార్థుల సౌకర్యాల గురించి పరిశీలన చేసి వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.